హలో ఫ్రెండ్స్, ఇస్మత్ జోడీ అయితే ముగిసిపోయిన విషయం అందరికీ సుపరిచితమే. ఇస్మత్ జోడీ టైటిల్ విన్నర్ ప్రేరణ శ్రీపదులు అయితే అయ్యారు. అలాగే రన్నర్గా ఆదిరెడ్డి కవితలు అయితే నిలిచారు. చాలా మంది వీళ్ళిద్దరి విన్నింగ్ పై హ్యాపీగా లేరు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ షోపై లాస్య మంజునాథ్ అయితే లేటెస్ట్ గా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిందని చెప్పవచ్చు. ఇస్మత్ జోడీ అనేది ఒక బయాస్డ్ షో. అనవసరంగా మేము వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్ళి తప్పు చేశాము. ఆ రోజు ఎలిమినేటెడ్ రౌండ్‌లో అయితే కావాలని ఆ టాస్క్ అయితే పెట్టారు. నేను లావుగా ఉంటాను. అలాగే అభయ్, భావని వాళ్ళు కూడా లావుగా ఉంటారు. ఆదిరెడ్డికి ఫేవర్‌గా అయితే ఆ టాస్క్ పెట్టడం జరిగింది అంటూ లాస్య మంజునాథ్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. లాస్య మంజునాథ్ భర్త కూడా కొన్ని మాటలైతే అనేశాడు. ఓంకార్ అన్నయ్య కావాలనేసి ఆ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. మా లైఫ్‌లో ఈ వైల్డ్ కార్డ్‌గా ఎళ్ళడం అనేది ఒక పెద్ద మిస్టేక్‌గా మాకెప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ లాస్య మంజునాథ్ అయితే అనడంతో చాలామంది కామెంట్‌లలో అయితే ఇంకా మీకు ఓంకార్ అన్నయ్య 2 సార్లు అవకాశం ఇచ్చాడు. కానీ మీరు ఇలా బయాస్డ్ షో అనడం అస్సలు బాగాలేదు. మీ గురించే కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కూడా మిమ్మల్ని తెప్పించాడు. మీరు గేమ్ సరిగ్గా ఆడకుండా ఇలా బయాస్డ్ షో అనడం అస్సలు బాలేదు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే వీళ్ళపై అయితే మండిపడుతున్నారు. అలాగే కొందరు అయితే వీళ్ళకి సపోర్ట్ కూడా చేస్తున్నారు. మీరన్నది నిజమే అక్క. ఇది నిజంగానే బయాస్డ్ షో. ఎందుకంటే నేను కూడా ఆ రోజు అలాగే అనుకున్నాను. ఇలాంటి టాస్క్ ఇస్తే ఆదిరెడ్డే కదా ఈజీగా గెలిచేశాడు. ఎందుకంటే బక్కగా ఉంటారు, ఇద్దరు హ్యాపీగా ఎత్తుకోవచ్చు అనేసి మీరైతే ఇన్నాళ్ళకు ఈ నిజం అయితే బయటపెట్టి మంచి పని చేశారు అంటూ వీళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నారు. ప్రేరణ శ్రీపదులు ఇస్మత్ జోడీకి రానన్నా సరే వాళ్ళని ఒప్పించి ఇస్మత్ జోడీకి తీసుకొచ్చి వాళ్ళనే టైటిల్ విన్నర్గా చేయడం మాకేమీ నచ్చలేదంటూ కొందరైతే మండిపడుతున్నారు. అమర్ తేజులు విన్ అవుతారని ఎంతగానో ఆశగా ఎదురు చూసాము. వాళ్ళిద్దరూ ఈ షో గురించి ఎంతగానో కష్టపడ్డారు. అలాగే ఈ షోకి కూడా వాళ్ళిద్దరి వల్లనే పేరు కూడా వచ్చింది అంటూ అమర్ తేజు ఫ్యాన్స్ అయితే ఇంకా చాలా బాధపడిపోతున్నారని చెప్పవచ్చు. మరి లాస్య మంజునాథ్ చేసిన ఆ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.